మారుతోంది. వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆసుపత్రికి ఇంటికి మధ్య నయా వైద్యం రూపుదిద్దుకుంటోంది. బయట దేశాల్లో సాధారణంగా కనిపించే ఈ వైద్యం హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తోంది. అవే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు. ఇంతకీ ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు అంటే ఏంటి? అవి ఏం చేస్తాయి? వాట్స్ ది స్టోరీ? తీవ్ర అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్న రోగులకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం వైద్య సేవలు అవసరమవుతూ ఉంటాయి. అలాగని అత్యంత ఖర్చు పెట్టి రోజుల కొద్దీ ఆసుపత్రుల్లో ఉండలేరు. ఇంటికెళ్దామంటే సరైన కేరింగ్ లేక, వైద్య పరికరాలు సదుపాయాలు అందక మళ్లీ రోగం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అవసరమైన వైద్య సేవలు అందిస్తూ రోగి పూర్తిగా కోలుకునేలా కంటికి రెప్పలా కాపాడేందుకు ఏర్పాటైనవి ట్రాన్సిషనల్ కేర్ సేవలు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనూ అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటారు కొందరు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తి స్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టే వరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరో సైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతరం సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ప్రతి 1,00,000 మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కి పైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే ఛాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాత ఆసుపత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆసుపత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెబుతున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మార్పిడి వంటి వాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే 2-3 వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషిన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. విదేశాలలో ఈ తరహా సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా మన దగ్గర ఇప్పుడిప్పుడే ఇలాంటి సెంటర్లు వస్తున్నాయి. ట్రాన్సిషనల్ కేర్ అంటే బేసికలీ అందరికీ అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయినాక పేషెంట్స్కి ఇంటికి వెళ్లే ముందు మధ్యలో రిక్యూపరేట్ అవ్వటానికి ఏమన్నా అవసరం ఉంటే, హెల్త్ కేర్ వైజ్, లేకపోతే ఫిజియోథెరపీ వైజ్, లేకపోతే న్యూట్రిషనల్ వైజ్ ఆర్ వేరియస్ అదర్ థింగ్స్, వాటన్నిటిని కలిపి ఒక సెంటర్లో ప్రొవైడ్ చేయొచ్చు. దాన్నే ట్రాన్సిషనల్ కేర్ అంటారు. అండ్ ట్రాన్సిషనల్ కేర్ ఒక పర్టికులర్ పేషెంట్ కని కాదు, ప్రతి పేషెంట్కి అవసరము. స్పెషల్లీ సివియర్ ఎమర్జెన్సీ నుంచి రికవర్ అయ్యే టైంలో ట్రాన్సిషనల్ కేర్ చాలా అవసరం పడుతుంది. ఇది ఇంటి దగ్గర చేయాల్సినవి కొన్ని ఉంటాయి, అవి చేయొచ్చు, కానీ అన్ని పాసిబుల్ కాదు. అందుకని ట్రాన్సిషనల్ కేర్ కొంచెం స్పెసిఫిక్ సెంటర్స్లో అయితే కంప్లీట్గా ఇన్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్ ప్రొవైడ్ చేయవచ్చు. ఛార్జెస్ ఏంటంటే అండి, మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్ ఛార్జెస్తో కంపేర్ చేస్తే ఒక 20-25% ఆఫ్ ద కాస్ట్లో ప్రొవైడ్ చేయొచ్చా అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అవి హాస్పిటల్స్లో అవుతాయి, క్యూరేటివ్ ప్రాసెసెస్ అవి. అక్కడ యూజువలీ మామూలుగా ఛార్జెస్ అయిపోయినాక అడిషనల్ ఛార్జెస్ లాగా ఫీల్ అవుతారు. ఇది కానీ చాలా ఇంపార్టెంట్ ఇది ట్రాన్సిషనల్ కేర్. ఎందుకంటే రికవరీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. తర్వాత పోస్ట్ డిశ్చార్జ్ పీరియడ్లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్రాన్సిషనల్ కేర్ కోసం గతంలో రోగి దాదాపు 33 రోజుల పాటు చికిత్స తీసుకోవలసి ఉండగా తాజాగా 30 రోజులకు తగ్గింది. ఈ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోలు, డైటీషియన్లు, సైకాలజిస్టులు, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్టులు తదితర వైద్యులు రోగి కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఉచ్ఛ్వాస అనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ నగరంలో ఉండగా రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయంటున్నారు డాక్టర్ పాపారావు. తమ ద్వారా 14,000 మందికి చికిత్స అందించామని, త్వరలో మరింత విస్తరిస్తున్నట్టు తెలిపారు. 2018లో అండి ఉచ్ఛ్వాస ట్రాన్సిషనల్ కేర్ సెంటర్. అప్పుడు చాలా కష్టమయ్యేది, అవేర్నెస్ లేదు సొసైటీలో అండ్ కమ్యూనిటీలో.
మామూలుగా ఇప్పుడు మాత్రం మెడికల్ ప్రొఫెషన్లో బాగా అవేర్నెస్ వచ్చింది. యూజువల్లీ ఇదివరకు ఇంటికి వెళ్ళమన్న వాళ్ళు డిశ్చార్జ్ అయినాక ఇప్పుడు మాత్రం డెఫినెట్గా రిహాబిలిటేషన్ సెంటర్కు, ట్రాన్స్లేషనల్ కేర్ సెంటర్కు అడ్వైస్ చేస్తున్నారు. డైరెక్ట్ రిఫరల్స్ ఫ్రమ్ హాస్పిటల్స్. అవేర్నెస్ మాత్రం విపరీతంగా పెరిగింది. బ్రెయిన్ స్ట్రోక్స్, పారాలిసిస్ పేషెంట్స్, లేకపోతే ఈ కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ అవుతాయి హాస్పిటల్స్లో, దాని తర్వాత రికవరీ ఫేజ్లో, ఆ తర్వాత కొంతమంది ఒక 2-3 months ఏదన్నా డిఫార్మిటీతో వస్తే 2-3 months ఫిజికల్ రిహాబిలిటేషన్ థెరపీస్ ఇటువంటి అవసరం పడితే ఈ ట్రాన్స్లేషనల్ కేర్ సెంటర్స్లో. దేశంలో 65 పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్స్లేషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. మొత్తానికి కొత్త వైద్య చికిత్సలతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదిస్తూ మెడికల్ హబ్ గా నిలుస్తోంది హైదరాబాద్.